హాయ్ అండి, వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. మేము ఇక్కడ కపిల్ తీర్థం టెంపుల్లో ఉన్నాము. ఎందుకు టెంపుల్కి వెళ్ళాము అంటే ఆ రోజు May 21 అండి, మా హస్బెండ్ బర్త్డే. సో మార్నింగ్ టైంలో ఆయనకి ఆఫీస్ ఉన్నింది కదా, సో కుదరలేదు. అందుకని చెప్పి ఈవినింగ్ అయితే కపిల్ తీర్థం టెంపుల్ అండ్ నియర్ బై ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళాము. అండ్ వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు కదా ఈవినింగ్ టైమ్స్లో, అందుకని నియర్ బై టెంపుల్ ఓకే అని చెప్పి కపిల్ తీర్థంకి అయితే వెళ్ళాము. అండ్ వెళ్ళినప్పుడు కూడా కొంచెం వర్షం పడి ఆగింది. అండ్ ఇక్కడ చూస్తూ ఉన్నారా కపిల్ తీర్థం నైట్ వ్యూ ఎలా ఉందో. అండ్ మేము వెళ్ళినప్పుడు వాటర్ ఫ్లో కూడా చాలా మంచిగా పడుతూ ఉందండి. ఎక్కువ ఫ్లో లేదు, బట్ వాటర్ ఫ్లో అయితే ఉంది. అండ్ ఇక్కడైతే మనము కపిల్ తీర్థంకి వెళ్ళే ముందు మా ఇంటి దగ్గర నుంచి సర్కిల్ వస్తుంది కదా, అంటే నంది సర్కిల్. సో అక్కడైతే క్రాస్ చేసుకొని మనం కపిల్ తీర్థంలోకి ఎంటర్ అయిపోయి బైక్స్ అయితే పార్క్ చేసేసి అండ్ ఇక్కడ నుంచి నడిచి అయితే బై వాక్ వెళ్తూ ఉన్నాము. అండ్ రష్ అయితే అస్సలు లేరండి, చాలా తక్కువ. జస్ట్ ఒక 8 minutesలో మా దర్శనం అయితే ఫినిష్ అయిపోయింది. అంత తక్కువ రష్, అసలు రషే లేరులేండి. 4-5 అంతే ఉన్నారు, రషే లేదు. అండ్ కపిల్ తీర్థంకి మ్యాక్సిమం మేము వెళ్ళాలనుకున్నా కూడా రష్ ఎక్కువ ఉంటారు అండ్ సమ్మర్ టైం కదా అనేసి మేము అస్సలు వెళ్ళకుండా ఉండేవాళ్ళము. అసలు ఈరోజు కూడా అనుకోలేదు, బట్ బయట చూస్తే వెహికల్స్ ఏమీ లేవు. అండ్ ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పి వెళ్ళాము. బట్ దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా అయిందండి. రష్ అంతా ఏం లేకపోయేసరికి చాలా ప్రశాంతంగా అయితే దర్శనం అయితే అయ్యింది. అండ్ మనమైతే గుడి లోపలికి ఈ గేట్ ఉంటుంది కదా, మెయిన్ గేట్లో నుంచి వెళ్ళాలి. అండ్ మెయిన్ గేట్ లోపల నుంచి వెళ్తూ ఉంటే ఇటు సైడ్ జంగిల్ బుక్ అవి కూడా ఉంటాయండి. అండ్ మార్నింగ్స్ టైంలో వెళ్ళొచ్చు జంగిల్ బుక్కి. అంత ఫారెస్ట్ ఉంటుంది, బట్ కొంచెం ఏరియా దాకా అలో చేస్తారు. అండ్ అటు సైడ్ నగరవనం కూడా ఉంటుందండి. వాకింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు అందరూ. అండ్ గుడి లోపల అయితే ఇది. అండ్ ఇటు సైడ్ చూస్తున్నారా, నా లెఫ్ట్ సైడ్ అయితే టెంపుల్ లెఫ్ట్ సైడ్ చాలా వరకు సినిమా షూటింగ్స్ అవన్నీ కూడా ఈ ఏరియాలో జరిగాయి. అండ్ మామగారు సినిమా అండ్ మోహన్ బాబు సినిమాస్ మ్యాక్సిమం సాంగ్స్ అన్నీ కూడా ఇక్కడ షూట్ చేశారు. అండ్ ఇదంతా అయితే చూసుకొని మేమైతే టెంపుల్ లోపలికి వెళ్తూ ఉన్నాము. అండ్ మీరు గమనించినట్లయితే అసలు రష్ే లేరు, చూస్తూ ఉన్నారా. అండ్ కార్తీక నెలలు స్టార్ట్ అయ్యాయంటే ఫుల్ రష్ ఉంటారండి. అయ్యప్ప మాలలు అవన్నీ వేసి స్నానము ఇవన్నీ ఇక్కడే చేసుకొని దేవుడి దర్శనం చేసుకొని వెళ్తారు కదా. సో ఆ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు. అండ్ దీపం కూడా పెడతారు కదండి కార్తీక నెలలో. సో ఆ టైంలో చాలా రష్ ఉంటారు, కానీ ఇప్పుడైతే అస్సలు లేరు. నార్మల్గా ఉంటారు ఈ టైంలో కూడా, బట్ ఎందుకో ఆ రోజు మాత్రం లేరు. సో మోక్ష అస్సలు రాలేదండి టెంపుల్కి. స్నేహ అయినా వచ్చింది, కానీ 1 time వచ్చింది స్నేహ కూడా. మోక్ష ఎప్పుడో ఒకసారి వచ్చింది, మళ్ళీ తనకి తెలిసాక అస్సలు రాలేదు. సో చూపిద్దామని చెప్పి మోక్షాన్ని కూడా తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ వాటర్ ఫ్లో చూస్తూ ఉన్నారా, వాటర్ ఫ్లో అయితే ఉంది. కొంతమంది మాత్రమే అక్కడి దాకా వెళ్ళారండి, బట్ మేమైతే అక్కడికి వెళ్ళలేదండి. బికాజ్ నైట్ టైం కదా, అండ్ పిల్లల్ని తీసుకెళ్ళడం ఎందుకులే అంటే అక్కడ జారుతూ ఉంటుంది కదా, అందుకని మేమైతే వెళ్ళలేదు. జస్ట్ ఇక్కడ వాటర్ దాకా తీసుకెళ్ళాను, బట్ ఇక్కడ కూడా మంచిగా జారుతూ ఉందండి. సో అలా కాసేపు అయితే ఉండి వాటర్ అయితే తలపైన చల్లుకొనేసి మేమైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూస్తూ ఉన్నారా, కొండలు అండ్ ప్లాంట్స్ అది ఉండి వాటర్ పడుతూ ఉంది. అండ్ కపిల్ తీర్థం అయితే చాలా ఇయర్స్ బ్యాక్ది కదండి, చాలా మంచిగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడికి రాగానే కొంచెం పీస్ఫుల్గా అలా ఉంటుందండి. అంటే పాతవి ఏదైనా చూసామంటే మనకు కూడా మనసు ప్రశాంతంగా అలా అనిపిస్తుంది కదా. దట్టు టెంపుల్స్ అంటే ఇంకా ఎంతో మనసుకి చాలా ప్రశాంతత అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ చూస్తున్నారా నైట్ టైంలో ఎలా ఉందో ఈ కొండలు అంతా కూడా. అండ్ లైటింగ్ అయితే మంచిగా ఫోకసింగ్ లైట్స్ అది పెట్టారు. సో మంచిగా అక్కడ దాకా కనిపించేలాగా చాలా బాగా ఏర్పాటు చేశారు. అండ్ అక్కడ చూస్తున్నారా క్యూ లైన్లోకి వెళ్తూ జనాలు కనిపిస్తూ ఉన్నారా. మేము వెళ్ళినప్పుడైతే ఇంత కూడా లేరండి, చాలా తక్కువే ఉన్నారు. అండ్ ఇక్కడైతే వీళ్ళని తీసుకొని వచ్చేస్తున్నారు, బికాజ్ వాటర్లో జారి పడే ఛాన్స్ ఉంది కదా, సో అందుకని వచ్చేసాము. అండ్ అందరూ కూడా మ్యాక్సిమం ఇక్కడ దాకే వెళ్తున్నారు. ఎవరో కొంతమంది మాత్రమే అక్కడికి వెళ్ళి వాటర్లో
తడుస్తూ ఉన్నారు. చాలా తక్కువ మందే వెళ్తున్నారండి. అండ్ మార్నింగ్ టైం అయితే ఓకే. బట్ నైట్ కదా! సో, అందుకని మేము వెళ్ళలేదు. ఇంకా దర్శనం అయితే ఫినిష్ చేసేసుకొని మేమైతే మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అండ్ మా ఆయన బర్త్‌డే అయితే ఇలాగ సింపుల్‌గా అయితే అయిపోయిందండి. అండ్ మాకైతే కేక్స్ కట్ చేయడం ఇవన్నీ నచ్చదు. పిల్లల దాకే ఇవన్నీ కూడా. సో, మేమైతే కట్ చేయలేదు. ఆయనకి కూడా అంతగా నచ్చదండి. సో, అందుకని మేము అలాంటి సెలబ్రేషన్స్ ఏమి చేసుకోము. జస్ట్ టెంపుల్‌కెళ్ళి వచ్చేస్తాము. సో, ఇదేనండి వ్లాగ్. ఎలా ఉంది? నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్ బాయ్.